आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 3/8/2017 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారిగా రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మనము హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శుక్లపక్షము, ఏకాదశి సాయంకాలం 4:30 వరకు ఉంది। తదుపరి ద్వాదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రం సాయంకాలం 6:13 వరకు ఉండి మూలా నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 3:10 నుంచి తెల్లవారుజామున అనగా రేపు పొద్దున తెల్లవారుజామున 4:57 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:50 వరకు మరియు మధ్యాహ్నం 3:11 నుంచి 4:02 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి। ఈరోజు అమృత గడియలు ఉదయం 8:21 నుంచి ఉదయం 10:08 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా మేళవించుకొని మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ఈ రోజున ఉదయం 10:30 వరకు అనుకూలంగా సమయం కాదు। ప్రయాణాలు కూడా చేయకుండా ఉండండి। లేనిపోని అనర్థాలు దారితీసే అవకాశం ఉంటుంది। నూతన వ్యక్తుల పరిచయం కూడా మిమ్మల్ని అనర్థాలకు దాదాపుగా మీ యొక్క జీవితాన్ని దాదాపుగా భ్రష్టు పట్టించేటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది। 10:30 తర్వాత మీకు జరిగేటువంటి ప్రయాణం కూడా అనుకూలవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత కొంత సానుకూలత స్థితి ఏర్పడుతోంది। అధిక లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి। చేయబోయేటువంటి వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు। ఉద్యోగంలో కూడా మంచి అనుకూలవంతమైన స్థితి కూడా మధ్యాహ్నం తర్వాత ఏర్పడుతోంది। అనుకూలవంతమైన లాభాలు ఏర్పడతాయి। జీవిత భాగస్వామితో శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। పిల్లల విషయంలో కూడా అనుకూలత, దేశ విదేశీయాల ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి। మధ్యాహ్నం తర్వాత చేసేటువంటి ప్రయాణాలు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి। కాకపోతే కొత్త వ్యక్తి పరిచయం వల్ల మీరు అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది। ఆ వ్యక్తి మీ జీవితంతో ఆటలాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఆ విషయాన్ని గ్రహించుకోండి। లేదా నూతన స్త్రీ పరిచయం కానీ నూతన పురుష పరిచయం కానీ మిమ్మల్ని తీవ్రమైనటువంటి మనోవేదనకు, తీవ్ర నష్టానికి, మానసిక సంఘర్షణకి గురి చేసే అవకాశం ఉంటుంది। ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:04 నుంచి 2:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి। మంచి ఫలితాన్ని తప్పకుండా పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ఎదుటి వారితో సఖ్యత కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది। మిత్రులు కూడా శత్రువులైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడండి। లేదా వ్యాపార భాగస్వామితో చేసేటువంటి చర్చలు కూడా చాలా జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకోండి। స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో ఇతరుల సలహాను వినకపోవడం చాలా మంచిది। లేదా స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి। షేర్ మార్కెట్లలో తీవ్రమైనటువంటి నష్టం కాకపోయినా అక్కడ లాభాలు ఏమీ కనిపించట్లేదు కాబట్టి తప్పకుండా మీరు అటువంటి విషయాలకు దూరంగా ఉండడమే చాలా మంచిదనే విషయాన్ని సూచించబడుతోంది। ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి। మీరు ఇతరులని గౌరవించే దిశగా మాట్లాడుతున్నా అవతల వ్యక్తి అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చాలా మర్యాదగా, జాగ్రత్తగా మాట్లాడండి। లేదా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। ఆ విషయంలో ముఖ్యంగా మంచి సలహాను లేదా పెద్దల యొక్క సంప్రదింపులతో మాత్రమే ఏదైనా సరే స్థిరాస్తి విషయంలో మాట్లాడాల్సి వస్తే మీ యొక్క ఉన్నతమైన అభిప్రాయాన్ని భార్యాభర్త కలిసి మాత్రమే తీసుకోండి। తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది। లేదా అనేక రకాల మనస్పర్ధలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం నుంచి కొంత సానుకూలమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి। వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి, ఆరోగ్య విషయంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి, అలాగే దేశ విదేశీ ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఇంట్లో కూడా కుటుంబపరమైన చర్చల్లో పాల్గొనే అవకాశము, పెద్దవారి సమక్షంలో పెళ్లి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, శుభ సంతానయోగాలు ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది। ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3 నుంచి 4 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి। మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి।
మిథున రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. లేనిపోని వాగ్వివాదాల్లో తలదూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్లో కానీ అధికమైనటువంటి లాభాలు కనిపించడం లేదు. దానివల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యక్తి పరిచయం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆచితూచి వివరించండి. వాహన ప్రమాదం కూడా జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో, వాహనం నడిపే విషయంలో అత్యంత జాగరూకతతో మీరు ఉన్నట్టయితే చాలా మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఏదైనా దూర ప్రయాణ, విదేశీ ప్రయాణ సంబంధ విషయాల్లో మీరు ఆచితూచి వివరించండి. విద్యార్థులకు అనుకూలవంతమైనటువంటి స్థితి కనబడుతోంది. ఉద్యోగస్తులకు మరియు అలాగే ఏదైనా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళాలన్న వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో ఎవరి ప్రోద్బలంతో అయినా సరే పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు దూరంగా వచ్చే ప్రయత్నం చేయండి. మీకు మీరుగా ఆ విషయంలో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వివరించి పెట్టుబడులు పెట్టండి. నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెట్టకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:30 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్ర సమాగమం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ కానీ లేదా ప్రమోషన్ కానీ పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే స్థితి ఎక్కువగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా దాదాపుగా స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధిక లాభాలను పొందే సూచన కనబడుతోంది. పిల్లల విషయంలో లేదా పిల్లల గురించినటువంటి విదేశీయాన సంబంధ, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరే విద్యార్థులైతే మాత్రం తప్పకుండా పోటీ పరీక్షలలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన శుభ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సహకారాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి స్పష్టంగా గోచరించబడుతుంది. ఆరోగ్యం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి పొందుతున్నారు. ఇంతకుముందు ఏవైనా రుణాలు రావాల్సినట్టయితే తప్పకుండా మీ చేతికి ధనం నిండుగా అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేయబెట్టినటువంటి కార్యక్రమాల్లో అధికమైనటువంటి లాభాలు పొందే సూచన స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న కాలంలో 2:27 నుంచి 3:49 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభ ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందే అవకాశం, స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి బాగా కనబడుతోంది. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. లేదా క్యాబ్ సంబంధమైనటువంటి వ్యాపారం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు కూడా అనుకూలవంతమైనటువంటి వ్యాపారాన్ని, అనగా క్యాబ్స్ లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అభివృద్ధి పదంగా నడిచే అవకాశం ఉంటుంది. ఈ రోజు అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి శుభ ప్రయోజనం కలుగుతోంది. ఈ రాశి వారికి కొత్త వ్యక్తి పరిచయం అవుతుంది. స్త్రీ అయినా పురుషులైనా మీ జీవిత భాగస్వామి అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జీవితంలో నూతన వ్యాపారం కొరకు నాంది దిశగా ఈ రోజు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో మీకు జీవిత భాగస్వామి కానీ లేదా వ్యాపార భాగస్వామిగా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి దేశ విదేశాల్లో ఉన్నత విద్యా ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన సమయంగా చెప్పబడటం లేదు. కాబట్టి విద్యార్థులు మాత్రం వెళ్ళవచ్చును. వ్యాపారస్తులు అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్వదేశంలో వ్యాపార అభివృద్ధి మీకు చాలా స్పష్టంగా అనుకూలవంతంగా సూచించబడుతోంది. ఈ రాశి వారు ఉదయ సమయంలో 8 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ పరిణామాలు పొందండి. మంచి అనుకూలమైనటువంటి మనశ్శాంతి స్పష్టంగా పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైన భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ పిల్లల మధ్య అనురాగము, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ధనాదాయము, గొప్ప వ్యక్తుల పరిచయము, చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించడము, నూతనమైనటువంటి గాయని గాయకులుగా పేరు పొందేటువంటి అవకాశము, ఒక గొప్ప కార్యక్రమానికి ఈ రోజున మీరు ముందడుగు వేసేటువంటి అవకాశము, నూతన వ్యాపారాన్ని చేయడము, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో కొంత స్వల్ప లాభం కనబడుతున్నప్పటికీ ఆచితూచి వివరించే విషయం దిశగా మీరు ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపాన్ని అధిగమించుకునే ప్రయత్నం చేయండి.
వాహనాన్ని నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ ద్వారా మాత్రం మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. దూర ప్రయాణాన్ని ఒంటరిగా చేసే అవకాశం ఉంచుకోకండి. అలాగే ఈ రాశి వారిలో స్త్రీలు ఎవరైనా సాయంకాల సమయంలో ఎక్కువగా ఆభరణాలు ధరించి ఏదైనా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టయితే తప్పకుండా అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ధనము లేదా మీ యొక్క వస్తువులు దొంగిలించబడే అవకాశాలు ఎక్కువ చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యము స్వల్పంగా తిరగబెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని కూడా స్పష్టంగా చేయండి. బంధుమిత్రుల సమాగం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో సౌఖ్యం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. ఒక వ్యక్తి పరిచయం మీ ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భగవత్ కృపా కటాక్షం పొందడం వల్ల మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12 గంటల నుంచి 2 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులా రాశి వారికి తొందరపాటుతనం ఎక్కువగా ఉండబోతోంది. దుందుడుకు శుభం ఎక్కువ ఉండబోతోంది. ఆశించిన ఫలితాల గురించి తీవ్రంగా ఆలోచించినట్టుగానే కనబడతారు. అధికంగా ఆలోచించే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని తేలికగా తీసుకున్నట్టే ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బయట వ్యక్తికి చూసేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అంతర్ముఖంగా మీ విధానం వేరుగా ఉంటుంది. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. శని ప్రభావం మీద చాలా అధికంగా ఉండబోతోంది. చేసేటువంటి పనులలో సగం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. ఏదైనా వాహన సంబంధ గొడవలలో కోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కూడా మీరు సమస్యని పరిష్కరించలేకపోవడం వల్ల ఆ విషయం కోర్టు వరకు వెళ్తోంది. ముఖ్యంగా మీరు మద్యపాన సేవించి పట్టుబడే విషయంలో కూడా కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయో సరే చూసుకోండి. తద్వారా అనుకూలవంతమైనటువంటి ఫలితాల కోసం తప్పకుండా మీరు దత్తాత్రేయ స్వామి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి. ముఖ్యంగా మీరు శని అష్టోత్తరాన్ని పాలన చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. అలాగే రాశి వారికి నూతన వ్యాపారాన్ని మొదలుపెట్టకపోవడమే మంచిది. దానివల్ల అనేక అనర్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మరొక రోజు పొడిగించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్లలో పెట్టుబడులు పెట్టకండి. దానివల్ల నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు అనవసర అనర్థాలను తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా అతి చనువుగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మీకు కుటుంబంలోని వారికి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 7 గంటల 10 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ యొక్క అంకెలను ఈ సమయాన్ని వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి చెడు సహవాసాలకు అలవాటు పడేటువంటి విద్యార్థులు ఈ రాశిలో ఎక్కువ కనబడుతున్నారు. అనవసరంగా చెడు సహవాసాల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో మీ కుటుంబ పరువుని, కుటుంబ మర్యాదని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఉద్యోగం రాదని నిరాశ నిస్పృహలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరలో మీకు నూతన ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా కనబడుతోంది. దానికి సమయంలో అనగా ఉద్యోగ ప్రాప్తి కొరకు మీరు చేసేటువంటి ప్రయత్నము సవ్యంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. కమ్యూనికేషన్ ప్రాబ్లం కావచ్చు, లేదా గ్రూప్ డిస్కషన్ కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టినటువంటి ఆర్జీలలో తప్పులు కావచ్చు, కుల ధృవీకరణ పత్రాల్లో కూడా తప్పిదారు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని సరిచూసుకొని మీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు లేదా నూతన ఉద్యోగానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. తప్పకుండా ఈ రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో లాభాలు కనిపించడం లేదు. అందులో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అహంకారంతో కూడినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు మీరే నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దూషణ చేస్తారు. ఆ దూషణ వల్ల మీరే అవమానానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యం నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య సహకారాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు విలువైనటువంటి కానుకలు కూడా ఈరోజు అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. ఏదైనా ఆకస్మిక ప్రయాణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఒంటరిగా తప్పకుండా ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. దానివల్ల మీరు ఈశ్వరుడి యొక్క అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేసుకోండి. విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర నామాన్ని పాలన చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణం ఉన్నట్టయితే పెరుగుని, తేనెను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అది ఇచ్చిన తర్వాత మీరు ప్రయాణం పెట్టుకుంటే వెళ్ళేటువంటి కార్యక్రమం మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాశి వారికి ఉదయ సమయంలో 7 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 4 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో 2 అంకెను అదృష్టంగా భావించి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైన ఆర్థిక నష్టం కనబడుతోంది.
స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తెలియని వ్యక్తులకి అనవసరంగా ధనాన్ని అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏ మాత్రం కూడా కనబడటం లేదు. అలాగే ఔషధ స్వీకరణ తప్పకుండా ఉంటుంది. వెన్నుముకలో కానీ లేదా కుడి తొడలో కానీ కండరాల నొప్పిగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వైద్యుడిని సంప్రదించే అవకాశం ఉంటుంది. వాహనాన్ని దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండకపోతే కండరాలు పట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా ఉంటున్నాయి. ధన నష్టం తీవ్రంగా ఉంటుంది. గొప్ప వ్యక్తుల దగ్గర కూడా మీరు తలవంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేనిపోని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. గొప్ప విషయాల్ని పక్కకు పెడతారు. అల్పమైన విషయాల గురించి చర్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. 10 మందిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలన్న విషయంలో శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరనామాన్ని బాగా చదువుకోండి. తద్వారా శత్రువుల యొక్క ప్రభావం మీద తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. ప్రయాణాలు కూడా అనుకూలంగా లేవు. దేశ విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు కాకుండా మరొక రోజు మీ కార్యక్రమాన్ని పెట్టుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గురుకృప పొందడానికి మీ యొక్క గురువుని లేదా మీ మాతాపితృల యొక్క సేవని ఎక్కువ చేసే ప్రయత్నం చేయండి. దేవుడు లేడన్న విషయం గుర్తుంచుకోండి. తల్లిదండ్రులకి సేవ చేయడం వల్ల వారి పుణ్యబలం మీకు అనుకూలంగా ఉండబోతుంది. తప్పకుండా మీరు అనుకున్న పని మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో గురువు ఆశీస్సులతో పరిపూర్ణంగా అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికమైనటువంటి చైతన్యవంతంగా ఉంటారు. ఉత్తేజితంగా చేసేటువంటి ప్రతి పని కూడా అనుకూల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తోంది. ధనం విషయంలో ఆకస్మిక ధన ప్రాప్తి, చేసేటువంటి వ్యాపారంలో అధిక లాభాలు. ముఖ్యంగా బేకరీ, ఈ స్వీటు మరియు ఈ తినే పదార్థాలు రెస్టారెంట్లు వాళ్ళు అనేక లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీ యొక్క శుచిశుభ్రతను పాటించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా ప్రభుత్వం వారి యొక్క నిఘాను మీరు కొంతవరకు మంచి రెస్టారెంట్గా పేరు తెచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాశి వారిలో ఏదైనా విదేశీయాన సంబంధ వ్యాపారం ఉన్నట్టయితే తప్పకుండా ఆ వ్యాపారంలో ప్రయత్నాన్ని చేయండి. మంచి అనుకూలమైన శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. దేశ విదేశాలతో ముడిపడినటువంటి ఏదైనా సత్సంబంధాలను కొనసాగించండి. దాంట్లో మీకు అనుకూలత, సారూప్యత, అధికమైన ధన ప్రాప్తి కూడా పొందేటువంటి స్థితి ఉంటుంది. గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దానిలో పెట్టుబడులు పెట్టండి. అధికమైనటువంటి లాభాన్ని స్వీకరించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. దానిలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉల్లాసవంతమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. కుటుంబ సభ్యులతో లేదా వ్యాపార రీత్యా, విద్యా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో శుభమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం నుంచి 2 గంటల నుంచి సాయంకాలం 7 గంటల మధ్యకాలం వరకు శుభమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించినటువంటి కార్యక్రమం తప్పకుండా విజయవంతంగా పూర్తి చేయబడతారు. ధర్మమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా పూనుకున్నట్టయితే తప్పకుండా శుభ పరిణామాలు ఏర్పడే స్థితి కనబడుతోంది. ఏదో ఒక గొప్ప వ్యక్తి యొక్క పరిచయము లేదా గొప్ప కార్యాన్ని సాధించేటువంటి అవకాశం ఈ రోజున స్పష్టంగా తెలుస్తోంది. ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉంటుంది. లేదా రాజకీయ నాయకులకైతే ఉన్నతోన్నటువంటి మీ ఊహించని పదవి మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసు, న్యాయ వ్యవస్థల వ్యక్తులకు కూడా కింది స్థాయి తరగతుల వారికి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా గోచరిస్తోంది. అటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి వారు కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేనంతగా అభివృద్ధి పదంగా ఉండేటువంటి స్థితి బాగా స్పష్టంగా కనబడుతోంది. రాజకీయ నాయకులు కూడా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం ఈ రోజున ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో అధిక లాభాలను పొందే సూచన కనబడుతోంది. వ్యాపారంలో వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగం ఉంటుంది. గొప్ప కార్యక్రమాలు చేపట్టే విషయంలో వస్తువుల మార్పు కానీ, పత్రాలు మార్చుకునే అవకాశం కానీ, దేశ విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించేటువంటి అవకాశం కానీ ఈ రాశి వారిలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కిరాణము, పుస్తకాల క్రయ విక్రయ షాపుల యజమానులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. స్టేషనరీ సంబంధ వ్యాపారులు ముఖ్యంగా మీ యొక్క షాపుల్ని మూసి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాద సూచికలను బాగా పెట్టుకోండి. అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9 గంటల 8 నిమిషాల నుంచి 11 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా కనబడుతోంది. ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని
ఖచ్చితంగా పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. నూతన ఆభరణ వాహన ప్రాప్తి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ యోగము, అనుకూలవంతమైనటువంటి స్థానానికి మీ యొక్క ఉద్యోగం బదిలీ అవ్వడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన ఇంక్రిమెంట్స్, భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశము, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, కళ్యాణం కాని వారికి శుభ కళ్యాణ సంబంధ చర్చలు జరగడము. ముఖ్యంగా ఈ రాశి వారికి దగ్గర దేశంలో ప్రయాణం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దానిలో వ్యాపార నిమిత్తంగా వెళ్ళినటువంటి వ్యక్తులు కానీ, వృత్తి ఉద్యోగాలు ఉండే వ్యక్తులు కానీ సానుకూలవంతమైన శుభ పరిణామాలకు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్లో అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. సోదర సోదరులతో కలిసి చేసేటువంటి వ్యాపారం కానీ, ప్రయాణం కానీ సానుకూలవంతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా సరే ఇనుము సంబంధమైన, ఈ రాగి సంబంధమైన, బంగారం సంబంధించిన వ్యాపారస్తులు ఉంటైతే జాగ్రత్తగా ఉండండి. పై అధికారులు, ప్రభుత్వ అధికారుల యొక్క నిఘా పూర్తిగా ఉంటుంది మీ మీద. మీరు ఎక్కడైనా దొంగ వ్యాపారం చేస్తున్నట్టయితే పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి విదేశాల్లో ఉన్నటువంటి వర్తక వాణిజ్యాలలో పన్ను రూపంగా వచ్చేటువంటి విషయాల్లో కస్టమ్స్ వారి ద్వారా కానివ్వండి, ఇతర వారి ద్వారా కానివ్వండి, ప్రభుత్వ శాఖల ద్వారా మీకు కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పత్రాలని సరిగ్గా ఉండేలా చూసుకుని మాత్రమే మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు పొడిగించేటువంటి ప్రయత్నం చేయండి. లేని వల్ల మీ లైసెన్స్ రద్దు చేయబడి మీ తీవ్రమైనటువంటి వ్యాపార నష్టాన్ని చవి చూసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో గుర్ర పందాలు, పేకాట ఆడేటువంటి వ్యక్తులైనా, ఇటువంటి జూదంలో ఆడే వ్యక్తులకి పూర్తిగా నష్టము. దాదాపుగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అటువంటి వ్యక్తులు ఉన్నట్టయితే తప్పకుండా మీ కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని అటువంటి విషయాలకు దూరంగా ఉండే విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూరంగా ఖచ్చితంగా ఉండండి. జూదం జోలికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. అటువంటి ప్రయత్నంలోకి వెళ్ళకండి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా సరే శుభమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తుల వల్ల కూడా అధిక లాభాలు కూడా పొందే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:32 నుంచి 10:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మరొకసారి చెప్తున్నాను, దయచేసి మీ యొక్క ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, ట్విట్టర్ ద్వారా కానివ్వండి, లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి ఆనందకరమైనటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు కూడా 10 మందికి ఉపయోగపడేవారు అవుతారు. దానివల్ల కూడా మీకు పుణ్యబలం పెరుగుతోంది. అందరికి కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయని ఆశిస్తూ, మీ అందరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, సర్వేజన సుఖినో భవంతు. మీ కిరణ్ శర్మ.